కరెక్ట్ నించోబెట్టు, ఈ ఆపోజిట్ లో వాళ్ళిద్దరు కరెక్ట్ గా ఉండేటట్టు నించోబెట్టు. అప్పుడు నువ్వు కలిసిలాగా అప్పుడు పోసేస్తా. ఓకేనా? ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? స్టార్టింగ్ ఐ యామ్ జస్ట్ పాస్డ్ అవే 2021. చచ్చిపోయినవారా? See, passed away, not like this. చెప్తా. What sort of qualification of బయటకు పోతున్నామే అంటుంటే నా బండి డెలివరీ ఉంది, నా పని మీద నేను పోతుంటే ఏంది? వాడిది ఆల్రెడీ టైం అయింది. వాడు 12 పోదాం అనుకున్నాం. కొంచెమన్నా లేదా సెన్స్? పాపమన్న ఏడుస్తుంది అది. అరే నిన్ను అరే కథల్ ఏమన్నదు అది అన్నావు. ఎప్పుడు ఏమంటారా? అరే ముడ్డల మాటలు వద్దు, రే కొడతా పక్క కొడతా. నువ్వేమన్నా చంపలు అవుతాయి. నేను తెలుసుకోవాలా, బట్టలు మళ్ళీ ఇప్పుడు కూడా పోయి తెచ్చుకోవాలా. మా అన్నయ్యలే కదా అనుకుని వంశాన్ని మీద పోసిన. ఆడు చూడు ఎట్లా తిట్టినాడు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమోని అఫీషియల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వాటర్ ప్రాంక్ చేసి మస్తు రోజులు అయిపోయింది కదా. సో వాటర్ ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా స్కై గాన్ మీద, వంశాన మీద. సో మోనీని పంపించి వాటర్ అయితే వేపిస్తా, చూస్తా అలా రియాక్ట్ ఎట్లా అవుతుందో ఏందో. మోనీ మీ సీరియస్ అవుతాడో లేదని ఫస్ట్ నేను చూస్తున్నాను. ఎట్లయినా అవ్వడు, మాక్సిమం అవుతాడేమో అని. పాపం మస్తు రోజులు అయిపోయింది ఇలా మీద ప్రాంకులు చేసి కూడా. నాకు కూడా కామెంట్లు పెడుతుందో వంశాన్ని ఏడిపించు అది ఇది అని. సో ఏడిపిద్దామని ఫిక్స్ అయిపోయినాం. వాళ్ళు బయటకు పోతుంది అనుకుంటా, ఫుల్ రెడీ అయ్యారు. పైకి వెళ్ళి వాటర్ వేసేస్తాం. మోనీ చేతితోనే వేపిస్తాం. మళ్ళీ నేను వేస్తే నన్ను తిరుగుతుంది. మోనీని అయితే ఏమన్నది కాబట్టి దాంతోనే వేపిస్తా. కాదు, నేను కింద ఉంటాను, నువ్వే పైనుంచి నువ్వు వెయ్యాలి, నేను కెమెరా పట్టుకుంటా. అబ్బా తిట్టిద్దామని ఇదే ప్రాంక్ చేస్తుంది, ఇదే నీళ్ళు పోస్తుంది పైకి వెళ్ళి. నేను కింద కెమెరా పెట్టుకుంటా, చూడండి రియాక్షన్స్ అలావి. ఎంత కష్టపడుతున్నాం తెలుసా. ఇక్కడతో చాలే, అక్కడ పెట్టెళ్ళి బకెట్ పెట్టు. నువ్వు బకెట్ మోయలేకపోతున్నా, వాళ్ళ మీద ఏం ప్రాంక్ చేస్తావు? అందుకే ఇంకోలా హెల్ప్ తీసుకొని పోస్తా బకెట్ లో. అర్థమవుతుందా? ఇప్పుడు పైకి పంపిస్తా, అన్న నీకు తీసుకొస్తా, ఈడ నుంచో పెడతా. ఈడ నుంచో పెడతా. నువ్వేం చేస్తావు తెలుసా? బకెట్ దీని మీద పెట్టేయాలా, దాని మీద పెట్టేసా. వాటర్ పోసేసి, వాటర్ పోయంగానే ఇక దాకో. నువ్వు కరెక్ట్ నించోబెట్టు, ఈ ఆపోజిట్ లో వాళ్ళిద్దరు కరెక్ట్ గా ఉండేటట్టు నించోబెట్టు. అప్పుడు నువ్వు కలిసిలాగా అప్పుడు పోసేస్తా. ఓకేనా? ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? మాట్లాడుతూ ఉంటా. నువ్వు పైకి చూసి ఇలాగాను కళ్ళతోటి. ఓకేనా? అప్పుడు అంటే నిజంగా ఇలా పోస్తున్నా నేను దాక్కపోతాను కింద. ఇట్లా కిందకి ఎవరు వేసారని నాకు తెలియదని చెప్పు. నేను తెలియదని చెప్తా. సరే సరే అయితే ఇది పెట్టేస్తాను. నేను అలా ఫోన్ చేసి పైకి పిలుస్తాను. నువ్వే ఎత్తలేకపోతున్నావు, మళ్ళీ నన్ను అంటున్నావు బక్కలోడా. నిన్నే ఎత్తుకున్నా. ఇది ఎంతసేపు ఆర్టికల్ చేయకపోతే ఎక్కువ మాట్లాడుకోండి. అర్థమవుతుందా? సరే నేను అలా తీసుకుని వస్తాను, నువ్వు రెడీగా ఉండు. సో గైస్, మోనీ అయితే పైన ఉంది. సుబి మోనీ పైన ఉంది. సో నేను కింద ఉన్నా. ఇప్పుడు వీళ్ళ రూమ్ లో ఉన్నారు అనమాట. స్కై గాడు వంశాన్న రూమ్ లో ఉన్నారు. వాళ్ళని బయటికి పిలుస్తాను. అర్జెంట్ వీడియో ఉంది, మిమ్మల్ని ఒక 2-3 క్వశ్చన్లు అడుగుతా అని చెప్తాను. బయటకు తీసుకొస్తా, నువ్వు రెడీగా ఉండు. పైకి వెళ్ళి నువ్వు కనిపించకు. సరే దా. వంశానా అన్నా, ఏం గలీజ్ మాటలు మాట్లాడుతావు అన్నా? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజాన్ని దిగుతారా? ఏందన్నా వీడియో పెట్టుకుని వస్తే ఒక 2 క్వశ్చన్లు అడుగుతా. అదే లైట్ గా బీటీ గారు ఒకసారి బయటికి. ఈడ వెలుగు వస్తలే, వెలుగులోకి పోదాం. బ్లాక్ చెప్తున్నాం. చిన్న వెలుగు అడ్డమా అంటరా? ఇది ఉండదు అన్న, ఇది ఉండదు. క్వశ్చన్ అడుగుతాను నుంచోది. ఈడ పెట్టాలి నేను. ఇట్లా జరుగుతా ఇక్కడ రాదా వంశీ? ఇక్కడ అందరు ఒక క్వశ్చన్ అడుగుతున్నా. దాదా బాబు అన్న ఇక్కడ సరి ఎండ ఎక్కువ ఉందిరా నాకు. ఇటు పడుతుంది అన్న ఎండ. నువ్వు ఎండలో ఎందుకుంటారు? నేను క్వశ్చన్ అడిగేటోడు ఆపోజిట్ లో ఉంటాడు. అదే ఇక్కడ రా, ఇక్కడ రాదా కెమెరా?
వీడియోలో రావా బ్రో, ఇంకేమైనా రా bro. వేరే వాళ్ళ వీడియోలో ఇంత చిన్న చూపా. నాకు ఆన్సర్ తెలియదు అందుకే. యాక్టింగ్ నువ్వు ఇదిరా సీరియస్ క్వశ్చన్. స్కూల్ పోయినావా? స్కూల్ పోయినా. నీ పేరేం పేరు చెప్పు, ఇంటర్ ఎట్లా చదువుతావు? మై సెల్ఫ్ వంశీ. మా ఇంట్లో సెల్ఫ్లు ఉన్నాయి. కాదు నువ్వు ఏదైనా ఇంటర్వ్యూకి పోయినావు ఎట్లా చదువుతావు? అంటే ఎట్లా ఓన్లీ ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే ఇంటర్వ్యూ ఎట్లా ఇస్తారు? Hi, I'm Vamshi. I'm studying MScs degree, and You are studying still. I'm not still studying. I'm just passed away 2021. See, passed away. I'm not like this. ఒకటే క్వశ్చన్ ఇదేమో నాకు నచ్చదు, ఇదేమో నాకు. iPhone ఆడ పెట్టేయ్, చదువుతా. 17 Pro Max ఎందుకు Hey guys, welcome back to my channel. Time Pass Round. Tell me what your qualification. క్వశ్చన్ అడుగుతానా? My qualification is graduate degree diploma India award. క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్తే పోవా? చెప్తా. What sort of నీ qualification? క్వాలిఫికేషన్ వాస్తవానికి సీరియస్ చెప్తున్నా, కింద నేను విన్నా, ఇప్పటిదాకా లేవంగానే విన్నా. అరే నువ్వు ఇట్లా న్యాచురల్ గా నడుచుకుంటారా అన్న, అది నిన్న నువ్వు నాకు చెప్పినావు లీలా ఫ్రాంక్ చేస్తామని. సో నాకు స్నానం చేయబోదు అవుతుంది, నిజంగా చెప్తాను. అందుకే నేను పైకి వచ్చిన. ఆ నీళ్ళు వస్తుందని తెలిసి కూడా కావాలని వీడియోకి సీరియస్ చెప్తాను, కావాలని వీడియోకి నిలబడింది కూడా అందుకోసమే. ఇప్పుడు అది వస్తుందని నాకు నీకు కూడా తెలుసా? నాకు తెలుసు. ఎందుకు తెలుసు? వాళ్ళకి తెలియదా? నాకైతే తెలుసు పోస్తారని. కాకపోతే బరాబర్ పోయలేదు అది, నాకు అది నచ్చలేదు. నేను ఫీల్ అయినా మంచిగా వస్తే అయిపోతుండే. సగం సగం ఏందా నా మొడ్డ ఏమన్నా. అన్నా నీ చెల్లన్నా, నాకు సంబంధం లేదు. అని చెప్పేది మాకు చెప్తే మేమన్నా చెప్పే సెన్స్ లేదు అంటరా. బయటికి వెళ్ళదు ఉందని చెప్పినాం కదా. అరే మళ్ళీ ఇంక ఇవి చూడు ఏ నీళ్ళు వస్తుందో. నవ్వుతుందేంద్రా, బయటకు పోతున్నామే అంటుంటే నా బండి డెలివరీ ఉంది, నా పని మీద నేను పోతుంటే ఏంది? అంత తమాషా. నాకేం సంబంధం లేదు, అదే పోయి తీసుకురామని తీసుకొచ్చిన. పోతే మళ్ళా చూస్తున్నావు నవ్వుకుంటా. ప్రాంక్ అని చెప్పి దిమాగ్ లేదంటే కొంచెం కూడా చెప్పాలా కదా రే ముందే? పై నిలబడేదో నీళ్ళు పోస్తుంది అక్క. ముందు చెప్తే షార్ట్ టీ షర్ట్ వేసుకుంటాం కదా నార్మల్ గా. బయటికి వెళ్ళి రెడీ అయ్యి కిందకి వాడిది పోతున్నాం. ఆల్రెడీ టైం అయింది, వాడు 12 పోవాలి. అందరూ పోదాం అనుకున్నాం. కొంచెమన్నా లేదా సెన్స్? చెప్పి ఎందుకు చేసినావు? ఏం ప్రాంకులు ఎప్పుడు చాలా తెలియదు నీకు కొంచెం అన్న. ఏం బ్రేక్ ఎప్పుడు వేనా పాతవేనా కొత్తవేనా ఆలోచించరా? ఇంకా అది కాదు, ఏం చేస్తున్నారు, ఏడికి పోతున్నారు అని అడగాలనా లేదా? అడగాలి కదా. ఇంటర్వ్యూ వాడు క్వశ్చన్స్ వీడియో అన్నాడు, ఇది క్వశ్చన్స్ వీడియోనా? అమ్మ పనులన్నీ నాగమాగం చేస్తారేం రా భయ్ మొత్తము. వాడికి ఇంపార్టెంట్ వీడియో ఈ రోజు వాడి లైఫ్ లో. మంచిగా రెడీ అయినా స్నానం చేసి ఆ నీళ్లు పోసినాం మళ్ళా గదర్ నీళ్లు. పాపం అన్న ఏడుస్తుంది అది. అరే నిన్ను అరే కథలు చూడన్న ఏడుస్తుంది మీ వల్ల. సీరియస్ చెప్తున్నారా? కొడతారా పక్క? ఎంత ఇంపార్టెంట్ మళ్ళా ఏడుపోటి. అది మీ మీదే చేస్తా అన్న, వేరే వాళ్ళ మీద చేస్తుండే. సీనియరా మాకు చెప్తే మేము యాక్టింగ్ చేయమా? ముందే రెడీ అవుతాం కదా, రెడీ కాకముందు ఇట్లా చేసి అంతా ఏ పని మీద పోతున్నాం రా మేము? చూడన్న పాపం. అరే ఖాళీగా ఉన్న రోజు చేయాలి కదా వాళ్ళు అట్లా అంటే. నువ్వేమన్నా చంపలు అవుతాయి ఊకే ఊకని రా. ఏమన్నా పని లేవా మాకు? ఖాళీగా ఉన్నా మా ఇంట్లో. ఇప్పుడు నేను మళ్ళీ ఇంటికి బట్టలు తెచ్చుకోవాలా? చూడు మీ అన్న పోసిన చెత్త వాటర్ పురుగులు మా మీద వాళ్ళ పురుగులు నోట్లోకి పోయింది, మరి ఏం చేయాలి? అరుస్తున్నామా అసలు? మా అన్న గిన్న అన్నావు కదా, ఏం పని చేస్తున్నారు, ఏడికి పోతున్నారు? ఏ వాటర్ పోసింది చూడు మన మీద. చూడు ఆ నీళ్ళు వచ్చింది. అవునా? ఏం ఆలోచించారా? ఇంత మంది చేశారు ఇప్పుడు ఏమన్నా అన్నమా? ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి యాక్టింగ్ అనేది చేయగలుగుతాం. సిగ్గుశరం డ్రెస్ లను మార్చుకుంటాం కదరా వేరే అంటే మీరు ఏనమ్మా అసలు నీకు సెన్స్ లేదా? సరే వాడికంటే ఉంది అరుస్తగారు మా మీద ఆగానే ఏదొస్తుంది. ఏదో ఆగు చెప్పినా నేను అప్పటికి ఇలా మీద వద్దే అని.
మా అన్నలు ఏమన్నారు అది ఇది అన్నారు. ఎప్పుడు ఏమంటారా నాకు, అరే ఈ ముడ్డల మాటలు వద్దురా, రే కొడతా పక్క కొడతా. మళ్ళీ ఏందన్నా డ్రెస్సులు మార్చుకునేటోళ్ళం మేము బయట పెట్టాను. నువ్వు వస్తావు బండి దగ్గర నా వీడియోలో చూడాలి. వీడియో తీయాలా ఇప్పుడు? నువ్వే తీయాలా వీడియో? ఇప్పుడు వీడియో చెప్పి చేస్తారా వాటర్ బ్యాంక్ ఎక్కడ రా చెప్తే మేము యాక్టింగ్ చేస్తాం కదా. ఏమంటేనే పూసాను, లేకపోతే నేను ఎందుకు అరే మమ్మల్ని కొట్టు, అది కాదు మ్యాటర్. మేము ఏం పని మీద పోతున్నాం, ఏం చేస్తున్నాం, దేని గురించి పోతున్నా నేను తెలుసుకోవాలా. బట్టలు మళ్ళీ ఇప్పుడు కూడా పోయి తెచ్చుకోవాలా. అన్నా ఇటు రా అన్నా. అమ్మ ఏమున్నా నువ్వు వేస్ట్ నువ్వు చెప్పినా నేను అప్పటికి ఇలా మీద వద్దా అని. బాధపడకే, నేను ఒక్కడిని ఫీల్ అయితలేను. ఎందుకంటే నువ్వు నా చెల్లి కాబట్టి నువ్వు ఏ నీళ్ళు పోసినా నేను తట్టుకుంటా. నువ్వు పోసినా కూడా నేను ఏమంటలే. అవేమో మురికి నీళ్ళు అయినా సరే వాళ్ళందరూ బాధపడతారు, ఎందుకంటే బయటకు వాళ్ళని డిసైడ్ అయ్యారు కాబట్టి. నా మీద కూడా పోసారు అలాగైతే ఆ మురికి నీళ్ళే. నువ్వు పోసినందుకు వాళ్ళు పోసిరు. ఇక నువ్వు ఏదో వీడియో తీసుకుంటారని చెప్పేసి నేను ఏమంటారు కదా, మా అన్నయ్యలే కదా అనుకుని వంశాన్ని మీద పోసిన. ఆడు చూడు ఎట్లా తిట్టినాడు. ఏదో ఇక వాళ్ళు ఏదో బయటకు పోదాం అవుతుంటాయి. వీళ్ళందరూ ప్రాంకులు చేసినప్పుడు అప్పుడు అలాగే తిడుతారా వాళ్ళు? నన్ను తిడుతున్నారు. పాపం నేను అందుకే చెప్పినా మా అన్న గీ అన్న అంటే ఇట్లా ఉంటుంది లాస్ట్. కొన్ని విషయాలలో అన్నలు గిన్నెలు ఎవడు కాడు, సీరియస్ అవుతారు అప్పుడప్పుడు. కొన్ని వాళ్ళకి పని ఉంది బయటకు పోవాలి. నువ్వురా నేను చెప్పిన వద్దాన్ని. అందరు తీసుడు వేరు, మేము పని మీద పోతున్నప్పుడు తీసుడు వేరు. అర్థమవుతుందా? మీరు ఇద్దరు క్లోజ్ కాబట్టి నేను మీకు దండం అయినా మీకుతో ఇంకోసారి వీడియోలో ఏం లేదా తెలుసుగా ప్రాంక్ కానీ ఎందుకు కథలు దిగుతున్నావు. సో గైస్ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మోనీకి తెలియకుండా మేమైతే దాన్ని రివర్స్ ప్రాంక్ చేస్తున్నాం అనమాట. అంటే మోనీ ఫస్ట్ నాకు చెప్పింది ఇట్లా వంశాన్నోళ్ళ మీద ప్రాంక్ చేస్తా అని. మోనీ నేర్పించి మస్తు రోజులు అయిపోయింది. నాతో అయితే లేదు నవ్వుతుంటే ఒక్కసారి నేర్పించాలనిపించింది. అందుకనే ఈ ప్లాన్ వేసిన. వంశాన్నోళ్ళకి చెప్పేస్తా అన్నది మీ మీద ఇట్లా ప్రాంక్ చేస్తుంది, మీరు ఫుల్ సీరియస్ అయిపోండి అది అని. సో వాళ్ళకి డైరెక్ట్ చెప్తాం అది. అన్నా అన్నా నమస్తే. ఓం శానా నమస్తే. పేరు ఒకసారి ఇక్కడ రాది మీ ఇద్దరికి కూడా చెప్తా. ప్లీజ్ అన్నా ప్రమోషన్ వీడియో ఉంది. గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. ఏమైనది మీ చెల్లి మీద మీకు ఫుల్ నమ్మకం ఉందా? దేని ఏ విషయంలో? నార్మల్ థింగర్ పనులు అంటే మిమ్మల్ని ఇప్పుడు ఏర్పిద్దాం అనేది ప్లాన్ వేసింది. చేస్తుందంటో చేయదంటో దాంతో కాదు. అయితే ఏం చేద్దాం అనుకుంది కళ్ళు మోసుకున్నారు. మీరు ఇప్పుడు బయటకు పోతుంది కదా, మోనీకి తెలిసిపోయింది. అయితే మిమ్మల్ని వాటర్ ప్రాంక్ చేద్దాం అనుకుంటుంది. లైట్ అంటున్నా. లైట్ కాదు, ఫస్ట్ దాని బకెట్ లేపు. అది కళ్ళు తెరిచి అది కళ్ళు తెరిచి మూసేలోపు వెళ్ళిపోయడం కూడా కిందికి. మేము అన్న ఇనుది ఇప్పుడు ఏం చేద్దామంటే అది మీ మీద ప్రాంక్ చేసి మిమ్మల్ని చిరాకు తప్పిద్దాం అనుకుంది కదా. మీరేం చేస్తా అంటే రివర్స్ దాని మీదే ప్రాంక్ చేద్దాం మనం. మీరు కావాలని తరువుది తరిచి దాన్ని ఫుల్ సీరియస్ అవ్వదు. ఎట్లా కనిపిస్తున్నారా నీకు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? అన్న తరువుదా నేర్పించి మస్తు రోజులు అవుతుంది కింద కామెంట్. వేరే దాంట్లో ఏడిపిద్దాము. కూల్ ఇచ్చి మరి వేయించుకుంటాం చూడు అట్లుంది. అదే మీరేందు బాయ్ చేయాలి. స్నానం చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తామరా? ఏం కదా అదే అంటే అప్పుడు దాని రియాలిటీ బయటకు వస్తుంది. మోని మీరు సీరియస్ అయ్యి కొట్టనికి పోయిననుకో భయపడుతుంది. సంతోషం. సరే అంతా ప్రాబ్లం లేదు నాకు. వీడు మనకే అది చేయదు ఫస్ట్ చేస్తుంది దానికి చేత కాదు ఫస్ట్ నేను చేపిస్తా. మీరు కూడా యాక్టింగ్ అబ్బో వాటర్ తడిసిపోయినట్టు కాకుండా మొహం పగిలిపోద్ది. అన్న ప్లీజ్ అన్న నా మాట చేద్దాం. చేయలేదురా ఏం కాదు, వీడియో ఫ్లాప్ అవుతుంది. ఫస్ట్ నా మీద సీరియస్ ఏం కాదు. ఎందుకు ఫ్లాప్ అవుతుంది అన్న? చేస్తుంది ఫ్లాప్ చేయదన్న. అది మీరు సీరియస్ చేయదన్న, అది భయపడుతుంది. ఎక్స్పీరియన్స్ చూడ మీకు ఏం అర్థమవుతుంది అంటే మీరు ఇప్పుడు నేను మీకు వచ్చి చెప్పినదా
మీకు వచ్చింది చెప్పకపోతే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు, కోపంగా రియాక్ట్ అవుతారు, అట్లా రియాక్ట్ అవ్వదు అంటున్నా. అరే ఏం అక్బరి లెక్కలు ఎట్లా చెప్పకుండా ఉంటే మీరు ప్రాంక్ అయిపోతుంది, అది ప్రాంక్ అయిపోతుంది. నువ్వు కోపం పడకపోయినా ప్రేమ చెల్లి చెల్లి అంటే ఈడు మనకే చెప్తుండు, అవతల ఎన్ని చెప్పు రావచ్చురా. అట్లేం చెప్పలేదా, ఇద్దరు మబ్బరి లెక్కలు గుద్దాలు ఉంటాయి. దొంగ ముఖరీడు నిజం చెప్తున్నా. అవన్నీ ఏం లేవురా, నిజం చెప్తున్నా. మంచిగా చేద్దాం అన్న, ప్లీజ్ అని ఒక్క హెల్ప్ చేయను. అది ఏడిచి మస్తు రోజులు అవుతుంది, నాకు ఏదో చూడాలనిపిస్తుంది. ఎందుకు సతాయిస్తుంది, మీకు అర్థమైతలే నా బాధ. ఫుల్ కోపం అయిపోతున్నా, నాకు నేనే కొట్టేసుకుంటున్నా. కంట్రోల్లో పెట్టుకోవడం తెలియాలి. ఈ మాట తర్వాత గుర్తుపెట్టుకో. అవునా, ఇది ప్రాంక్, రివర్స్ ప్రాంక్. మీ అన్న మేమందరం కలిపి నీ మీద చేసినాం. ఎందుకు అంటే ఎందుకు అట్లనే నువ్వు వేరే వాళ్ళ ఎందుకంటే సీరియస్ గా మరి ఎందుకంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. తెలుసుండే అంటే పని మీద పోతున్నా నిజంగా అర్థమవుతుంది నాకు, కానీ తెలుసుకొని ఇంకోసారి వీడియోలు ఏం లేదు. ఎట్లా ఉంది రివర్స్ ప్రాంక్? ఎవరు చెప్పారు నీకు? నాకు సంబంధం లేదు. చెప్తే వాళ్ళ చేస్తావా పంది? అప్పుడప్పుడు నిన్ను నేర్పియాలి, లేకపోతే నువ్వు రోజు నన్ను ఏమన్నాడు తెలుసా, దాన్ని ఏడిపియాలన్నా. అది ఏడువంగా నేను చూడలేదు, ఎన్నో రోజులైతుంది. అది ఏడవాలని చెప్పి ఏడ్చింది. బురదని పంపినారు తెలుసుండి. మీ వంశాన్ని నీ మీద సీరియస్ అవుతాడు అనుకున్నావా? సో గైస్ ఇట్లా ఒక నిమిషం. సో గైస్ వీడియో ఎట్లా ఉంది, మస్తు ఉంది అనుకుంటున్నా. ఎందుకంటే మస్తు రోజుల తర్వాత ఫన్ ఇచ్చేసినాం మన ఛానల్లో. సో వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు నాగ్ మోని అఫీషియల్. సైనింగ్ ఆఫ్.